తలరాయి పెట్టబడిన కాలంలో మనం ఉన్నాం. నీ యొక్క ప్రతి ఆలోచన శిరస్సులో నుండి రావాలి. నీ ప్రతి తలంపు ఈ శిరస్సులో నుండి రావాలి. నీ ప్రతి మాట ఈ యొక్క శిరస్సు ద్వారానే పలకబడాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శిరస్సు ఏ శరీరం మీద అయితే అతకబడాలో ఆ శరీరము ముడత, మచ్చ, కలంకము అట్టిది మరి ఏది లేదుగా ఉండాలా. అందుకే దేవుడు ప్రతి దాన్ని, ప్రతి చిన్న స్పాట్ ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఆ చిన్న ఈగలను కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ తైలం పాడవకుండా, ఈ అభిషేకం పాడవకుండా, నీ ఆత్మీయ జీవితం కృంగిపోకుండా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి దూరంగా ఉన్నప్పుడంట పెద్ద పర్వతం కూడా చిన్నగానే కనపడింది. దేవునికి దూరంగా ఉన్నప్పుడు పెద్ద పర్వతం కూడా చిన్నగానే కనపడింది అంట. దేవునికి సమీపమైనప్పుడు చిన్న రాయి కూడా పెద్ద పర్వతంలా కనపడింది. హల్లెలూయా. దేవునికి సమీపమైనప్పుడు చిన్న బండ కూడా, చిన్న రాయి కూడా పెద్ద పర్వతంగా ఆటంకంగా కనపడుతుంది. దూరం నుండి చూడు, బస్సు ఎంత కనపడుతుంది నీకు? స్ట్రైట్ రూట్ అనుకోండి, దూరం చూస్తాం బస్సు ఆ చివరి ఉండగానే కనపడింది. ఎంత కనపడింది బస్సు? ఎంత కనపడింది? హల్లెలూయా. అది ఎక్కడుంది? దూరంగా ఉందా? దగ్గరికి రాను రాను నీకన్నా పెద్దకూడదు. హల్లెలూయా. నీలాంటి వాళ్ళని ఒక 60-70 మందిని ఈజీగా మోసుకెళ్ళిపో. సమీపమైనప్పుడు హల్లెలూయా పెద్దగా కనపడుతుంది. నువ్వు దేవునికి దూరంగా ఈ చిన్నదే కదండి, ఈ చిన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం చెబుతుంది? పౌలు గారు ఏమంటున్నాడు? దేవుడు ఏ రీతిగా మాట్లాడుతారు? ముడత, మచ్చ, కళంకమైన నటిది మరి ఏదైనా లేని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా ఉండాలంట ఆయన వద్ద. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మచ్చ కూడా ఉండకూడదు. అందుకనే దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టుకించుకుంటున్నాడు. ప్రతి బలహీనత ఒక